వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అన్నకు పోటీగా షర్మిల పాదయాత్ర అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు షర్మిల ప్రతి విషయంలో తన అన్నకి అగైనెస్ట్గా వెళ్తూ ఉంది. ఆ అగైనెస్ట్గా వెళ్లే క్రమంలో ఈరోజు పాపం ఆ మీద మాటల దాడి జరుగుతుంది. అసలు మాటల దాడి అని చిన్న మాటతో మనం చెప్పలేం. ఆ మీద ఏ స్థాయిలో దాడి జరుగుతూ ఉందంటే, ఒక క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి ఆమె విభేదిస్తూ ఆయన్ని తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తెలంగాణలో పార్టీ పెట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆమె చాలాసార్లు జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో అనగా ఆమె తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు. నిజానికి ఆవిడ తెలంగాణలో అడిగారు కాంగ్రెస్ వైపు నుంచి ఏదో ఒక పోస్ట్. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఆమెని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ఏపీ వైపు పంపించే ప్రయత్నం చేశారు. విభజన గాయాలతో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ రీవ్యాంప్ కావాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అయిన షర్మిల వల్లే సాధ్యమవుతుందని వాళ్ళు అంచనా వేసుకున్నట్టున్నారు. సో ఆ యాంగిల్లో ఆమెను పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి మరీ ఏపీకి పంపించారు. సో అప్పటి నుంచి కూడా ఆమె ఏకంగా జగన్మోహన్ రెడ్డికి అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ విమర్శలు చేయడం కానీ, ఆయనతో విభేదించినా ఎందుకు విభేదించాను అనే అంశాన్ని కానీ షర్మిల ఎక్కడ కూడా బయట పెట్టలేదు. వన్స్ తను పీసీసీ చీఫ్ని చేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ఏపీలో వదిలిందో అప్పటి నుంచి షర్మిల నా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా ఆమె పనిచేయడం జరిగింది. దానికి తోడు ఆమెని అంతకన్నా ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి అని టీం టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆఖరికి ఆమె కట్టుకున్న చీరని కూడా ఆమె పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆవిడ గురించి స్వయంగా ఆయనే మాట్లాడడం జరిగింది. ఆయనే ఆవిడ క్యారెక్టర్ని ఎండార్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఆ సోషల్ మీడియా అయితే వెర్రితలలు వేసింది షర్మిలాని విమర్శించే విషయంలో. ఎంత దారుణంగా ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారంటే అంత దారుణంగా చేశారు. సరే, అదంతా అయిపోయింది. ఆవిడ ఎంపీగా పోటీ చేసి సునీత లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చినా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆమెను పీసీసీ చీఫ్ పదవి నుంచి పక్కన పెడతారని చాలా సీరియస్గా ఆ పార్టీలో ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇప్పటికీ షర్మిలాను నమ్ముతానే వస్తుంది. ఇక షర్మిల కూడా అటు అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడతా ఉంది. ఆవిడ అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ప్రతి విషయంలో మోడీకి మద్దతు ఇవ్వడాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. అందుకే ఈరోజు షర్మిల ఇప్పటికీ ఆ వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంది. నిన్న మొన్న మహేష్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడికి ఒక దాసిలాగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు మహేష్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డయ్యా బాబు ఆవిడ. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అర్హత మీకు ఉందా? అసలు ఆ అర్హత ఉందా? అంత సీన్ ఉందా మీకు రాజకీయంగా ఆమెతో విభేదిస్తే రాజకీయంగా మాత్రమే మాట్లాడండి. మీరు వ్యక్తిత్వ హననం చేసేది ఏంటి? ఆమె ఎక్కడ మీ వ్యక్తిత్వ హననం చేయట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో నేను విభేదిస్తున్నాను అని చెప్తా ఉంది. అలాగే మీరు అలాగే మాట్లాడండి. ఎంత దారుణంగా ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయమ్మను పట్టుకొని అంతే పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు వరా రవీంద్ర లాంటి వాళ్ళతోని. ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందో మీరు ఆలోచించుకోండి. 5 ఏళ్ల పాటు మీరు చేసిన అరాచకాలు ఎంత దూరం లీడ్ చేశాయి? ఇప్పుడు మీరు చేసిన ప్రతిపక్షంలోకి వచ్చిన బుద్ధి లేకుండా ఇంకా చేసిన అరాచకాలు ఇంకెక్కడికో లీడ్ చేయబోతూ ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే ఈరోజు ముందుగా అధికార పార్టీని తట్టుకునే కంటే, కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీని తట్టుకునే కంటే షర్మిల మాత్రం ఎవ్రీడే జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి నిద్ర లేకుండా చేస్తూ ఉంది. గట్టిగా మాట్లాడితే పించి చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటిదాకా రాజకీయ విమర్శలు చేయడమో, జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడటమో, పలు బీజేపీతో ఆయన చాలా విషయాల్లో అప్రకటిత పొత్తులో ఉన్నట్టు బిహేవ్ చేయడము, దీని మొత్తాన్ని కూడా షర్మిల టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇక ఏకంగా తలపడేందుకే సిద్ధమవుతోందని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పదే ఇటీవల కాలంలో తన పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 ఏళ్లు పూర్తయిపోయింది కూటమి ప్రభుత్వం అంది. ఇంకొక 6 నెలలు మీరు కళ్ళు మూసుకున్నారంటే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాను. వన్స్ పాదయాత్ర స్టార్ట్ చేశాను అంటే మనం అధికారంలోకి వచ్చేసినట్టే. చంద్రబాబు నాయుడికి ప్రతిరోజు సినిమా చూపిద్దాం, ప్రతిరోజు లోకేష్ చుక్కలు చూపిద్దాం అని చెప్తా ఉన్నారు ఆయన. అదే పాదయాత్ర చేస్తాను, మీరు చేయబోతున్నాను, మనం అధికారంలోకి వస్తున్నాం అనే ఒక మెసేజ్ని ఆల్రెడీ తన క్యాడర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కలర్ ఇస్తున్నారు తను ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసినట్టు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఎప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాడా అనే అంశం ఆ పార్టీలో అయితే చర్చకు వస్తానే ఉంది. ఎందుకంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తారేమో, పూర్తి స్థాయిలో జనంలో మెర్జ్ అవుతారేమో. గతంలో ఎలాగైతే 2019 ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయింది, అలాగే మళ్ళీ ఆ పాదయాత్ర మనకు ప్లస్ అవుతుందేమోనని చాలా మంది అనుకుంటా ఉన్నారు ఈ రోజు నా పార్టీలో. అయితే ఇంకొక భిన్నమైన వాయిస్ ఏముందంటే, ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో చాలా మంది మొన్నటి ఎన్నికల కోసం ఖర్చులు పెట్టుకుని మొత్తం ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు, ఎంతో లాస్ అయి ఉన్నారు. అంతేకాదు ఇంకొక యాంగిల్లో చూస్తే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు, కొంతమంది కాంట్రాక్టులు చేసుకున్నారు, ఆ బిల్లులు రావట్లేదు, చాలా రకాలుగా ఇబ్బంది ఉంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తే
ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీని, ఏ జిల్లాకి ఆ జిల్లా నేతలే ఆ పాదయాత్ర ఖర్చులు పెట్టుకోవాలా. ఇప్పుడున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తమ మీద ఆ పాదయాత్ర రూపంలో తమకు బడ్డెన్ అవుతుందేమో అన్న భయం కూడా కొంతమందిలో ఉంది. బట్ కారణాలు ఏవైనా మెజారిటీ మాత్రం ఆయన పాదయాత్రను వెల్కమ్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈసారి దాదాపు నేను 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతా ఉన్నాను, మహాపాదయాత్ర చేయబోతా ఉన్నాను అని చెప్పి లీక్లు ఇస్తూ ఉన్నారు. అయితే ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది అనేది అందరి అంచనా. బట్ ఏది ఏమైనా సరే అన్నిసార్లు పాదయాత్ర వర్కౌట్ అవుతుందని మనం అనుకోం. ఈయన జైల్లో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేశారు 2014 ఎన్నికల కంటే ముందు. షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్సీపీకి ఏం ఎడ్జి తీసుకురాలేదు ఆ రోజున. పాదయాత్రలు ప్రతిసారి చేస్తే అవేం వర్కౌట్ కావు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పాదయాత్ర ఒక్కటే ఈరోజు తన అధికారంలోకి తీసుకొస్తుందని నమ్ముతూ ఉన్నట్టున్నారు. అయితే ఆయన పాదయాత్ర ఎలా ఉంటుంది, ఆ పాదయాత్ర గతంలో తన ప్రభుత్వం ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే ఎలాగైతే టీడీపీకి సహకరించిందో అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈసారి ప్యాంపర్ చేస్తుందేమో టీడీపీ అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే అటువైపు టీడీపీ వైపు నుంచి ఎలా థ్రెట్ ఉంటుంది పాదయాత్రకి అనేది మనం పక్కన పెడితే, ఈరోజు షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజమైన థ్రెట్ కాబోతోంది పాదయాత్రలో. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసే కొంచెం అటు ఇటుగానే షర్మిల కూడా కాంగ్రెస్ వైపు నుంచి పాదయాత్ర చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది అని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ అంశం మీద క్లారిటీ లేకపోయినా షర్మిల పాదయాత్ర అంశం మాత్రం చాలా సీరియస్గా హైలైట్ అవుతా ఉంది. ఎందుకు హైలైట్ అవుతా ఉంది అంటే, మొన్నటి ఎన్నికల్లో పీసీసీ హోదాలో కడప నుంచి పోటీ చేస్తే ఆవిడ ఓడిపోయారు. కానీ చాలా చోట్ల కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ కొంత చిన్న చిన్న పాకెట్స్లో యాడ్ కావడం జరిగింది. అంటే ఇంకా విభజన గాయం నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని మర్చిపోలేకపోతా ఉన్నారు ఏపీ ప్రజలు. ఇక షర్మిల వాయిస్ జనంలోకి వెళ్తా ఉంది, ఆమె వేసే పంచులు వెళ్తా ఉన్నాయి, ఆ మాట్లాడే మాటలు వెళ్తా ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి అంత సీరియస్గా ఎడ్జ్ తీసుకురావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కోసం జనంలోకి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి పోరాడే నాయకులు ఆ పార్టీలో కరువు అవడం జరిగింది. అందుకే ఈ పరిణామాలన్నీ మారి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలు కానీ, వైఎస్ఆర్ సన్నిహితులు కానీ, అసంతృప్త నేతలు కానీ తమ వైపు రావాలి అంటే తాను గ్రౌండ్ని కొట్టాలని షర్మిల భావిస్తూ ఉన్నారు. అందుకే పాదయాత్ర అయితేనే కరెక్ట్ అని ఆమె అంచనా వేసుకున్నారు. అందుకే అటు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దల అండదండలు కూడా ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. ఆమె పాదయాత్ర చేస్తానంటే వాళ్ళు పూర్తి స్థాయిలో దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ అంశం మీద ఆమె వర్కౌట్ చేస్తుంది అనేది మనకున్న సమాచారం. సో పూర్తి స్థాయిలో ఆవిడ కూడా కాంగ్రెస్ తరఫున పాదయాత్ర చేయబోతా ఉన్నారు. అంటే తన టెంటేటివ్గా తన అన్న స్టార్ట్ చేసే సమయంలోనే తను కూడా కాంగ్రెస్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు. అంటే ప్రతిరోజు అధికార పార్టీని టార్గెట్ చేసే బదులు వీళ్ళిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకునే సందర్భం కూడా రావచ్చు ఇన్ ఫ్యూచర్. సో మొత్తం ఏదైతే మాత్రం పాదయాత్రతో మా భవిష్యత్ మారుతుంది, మళ్ళా జగన్ అధికారంలోకి వస్తారని అంచనాలు పెట్టుకున్న వైసీపీ క్యాడర్కు షర్మిల కూడా పాదయాత్ర చేయబోతున్నారు అనే ఒక వార్త మాత్రం నిజంగా వాళ్ళని ఉలిక్కి పడేలా చేస్తున్న అంశమే. ఎందుకంటే జగన్తో కంపేర్ చేస్తే షర్మిల పాదయాత్రకు వచ్చిన మైలేజే ఎక్కువ. అప్పట్లో కూడా మన 3,500 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. మోకాలు విరిగినా సరే సర్జరీ చేయించుకుని కూడా ఆమె పాదయాత్ర కంటిన్యూ చేసింది. అంతా ఎక్కడ కూడా ఆపకుండా. కనీసం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి నాంపల్లి కోర్టుకు అటెండ్ అవడానికి ఒకరోజు సెలవు తీసుకొని 3 రోజులు సెలవు పెట్టేవాళ్ళు ఆయన, ఒక విహారయాత్రలాగా. కానీ షర్మిల కంటిన్యూగా అలాగే చేస్తూ వచ్చింది. ఒక వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళకి తెలుసు షర్మిల ఎంత పట్టుదలతో పాదయాత్ర చేశారు అనేది. అందుకే ఈ రోజు కూడా అంతే పట్టుదలగా పాదయాత్ర చేసే అవకాశం ఉంది. సో ఇదే కనుక నిజమైతే ప్రాక్టికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వర్సెస్ షర్మిల పాదయాత్ర అన్న విధంగా క్లాష్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. లెట్స్ సీ మరి ఇది కేవలం చర్చల వరకే ఉందా, ప్రచారం వరకే ఉందా, నిజంగా కార్యరూపం దాలుస్తున్నాయో వీళ్ళిద్దరు పాదయాత్రలు అనేది తెలియాలంటే ఇంకొంచెం దూరం ఇంకొంతకాలం మనం ఆగాల్సిందే.